అయితే ఫేస్ చూడగానే ఫస్ట్ ఏమనిపిస్తుందంటే దిస్ గర్ల్ ఈజ్ వెరీ బోల్డ్. ఓకే, ఏమన్నా ఉంటే మనసులో పెట్టుకోదు, డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడేస్తుంది. ఒకవేళ ఏమైనా చెప్పకూడని విషయం ఉంటే లోపల పెట్టుకుంటుంది కానీ బట్ ఉన్నది ఉన్నట్టు మాత్రం ఎక్కువగా మాట్లాడే తత్వం అన్న ఒక ఇంప్రెషన్, ఒక హింట్ అన్న దొరుకుతుంది ఉందా? సో అంత డీటెయిల్గా డిప్లొమాటిక్ లేదు, అలా మాట్లాడలేను, ఉన్నది ఉన్నట్టే చెప్తాను డెఫినెట్గా. దానివల్ల ఎప్పుడన్నా సమస్యలు ఎదుర్కొన్నారా? అంటే దానికి ఒక ఈ అమ్మాయికి చాలా పొగురు అనుకుంటారు ఫస్ట్లో. నాకు తెలిసింది ఏంటంటే తర్వాత మగవాళ్ళు చాలా భయపడతారు మా ఇండస్ట్రీలో. తను చాలా స్ట్రాంగ్, తను చాలా అమ్మో అనే ఒక మాట వచ్చేస్తుంది అన్నమాట, తను అమ్మో అన్నట్టుగా. సో అది కొంచెం అంటే ఒకసారి మాట్లాడిన తర్వాత లేదు, తను క్లోజ్గా మాట్లాడుతుంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది, దట్స్ ఓకే అనిపిస్తుంది. ఇదే బెటర్ ఏమో అని కూడా అనిపిస్తుంది ఒకసారి మాట్లాడాక, తర్వాత తెలుస్తుంది అనమాట. అందుకని మా చెల్లెలు, తను కూడా సింగర్ సుధా అని, తను అంటూ ఉంటుంది, దయచేసి నోరు మాత్రం తెరవకే, ఏమన్నా ఎంతసేపు అన్నా కామ్గా ఉండు, నేను చూసి భయపడతారు, కానీ వన్స్ నువ్వు ఓపెన్ చేసావు, నోరుతో మాట్లాడావు అంటే తెలిసిపోతుంది. ఇట్స్ వెరీ క్లోజ్, మనం అనుకున్నంత లేదు అనేసి, బట్ ప్లీజ్ మాట్లాడుకుంటుంది. ఓకే, అది మెయింటైన్ చేయమని చెప్తారా? ఎలాగో నేను మాట్లాడతాను ప్రేమ. అయినా దట్ ఇప్పుడు ఒరిజినల్ నేచర్ అన్నది పోదు. డిప్లొమాటిక్గా ఎంతసేపు యాక్ట్ చేస్తాం. సో బిఫోర్ వి స్టార్ట్ ది ఇంటర్వ్యూ, ఓ మంచి పాట, అది కూడా జనరల్గా కౌసల్య పాటలు అనగానే ఫస్ట్ మాకు బాగా గుర్తొచ్చేవి చక్రి గారి మ్యూజిక్, అలాగే వంశీ గారి పాటలు, వంశీ గారి సినిమాలు. ఈ రెండు దే ఆర్ క్లెయిమ్ టు ఫేమ్ అనుకోవచ్చు. అదొక ఫ్లేవర్ అండ్ ఎస్పెషలీ ఇంకా స్టేజ్ మీద సాంగ్స్ పర్ఫామ్ చేయడానికి వెళ్తే కంపల్సరీగా ఒక పాట అయితే కౌసల్యాన్ని పాడమని అడుగుతూనే ఉంటారు, ఎస్పెషలీ ద యంగ్స్టర్స్. సో ఆ పాట పాడితే బాగుంటుందేమో. ఏ పాట? ఈరోజు సాంగ్ అసలు ఇప్పటికీ అడుగుతారు కదా, వేరెవర్ యు గో, దానిలో డైలాగ్స్ ఇప్పటికీ అడుగుతారు. ఎప్పుడైనా అంటే పెద్ద క్రౌడ్లో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది, అంటే చిన్న చిన్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డైలాగ్స్కి వాళ్ళు రెస్పాండ్ అవుతారు, పెద్ద పెద్దగా అరుస్తారు. చంటి చంటి అని స్టార్ట్ చేయగానే క్రౌడ్లోంచి అరుపులు వినిపిస్తుంటాయి అనమాట. నేను చాలా ఆశ్చర్యం అనిపిస్తుందో స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ అని. సో లెట్ us ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన, నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యురా, నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్నా ఐ లవ్ యురా, కనురాల్చి కన్నీరువో నన్ను చేరే పన్నీరువో, నీ ఎద చాటు వలపెంతో తెలిసిందిరా, ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. నేను ఇంకా అదే లోకంలో నన్ను వింటున్నాను, ఇంకా నెక్స్ట్ ఏదో వస్తుందా అని చరణం. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఏదో విస్పరింగ్ లాగా ఉండాలి అని చెప్పారు అనమాట పూరి గారు. వర్డ్స్ ప్రతి లెటర్ కూడా కేర్ తీసుకొని పాడాల్సి వచ్చింది. పూరి గారు ఉన్నారు అప్పట్లో ఉండేవాళ్ళు వాళ్ళు. అప్పట్లో ఎందుకంటే సీడీలు పంపడం, మెయిల్ పంపడం లేదు కాబట్టి సాంగ్ పాడుతున్నప్పుడు, ఎందుకంటే నాకు ఈ పాటలో డైలాగ్స్ ఇంపార్టెంట్, డైలాగ్స్ చెప్పాలి అమ్మాయి మధ్య మధ్యలో అని చెప్పారు. నేను అన్నాను క్రిమినల్ సాంగ్లో లాగా ఇంగ్లీష్ ఉంటే బాగుంటుంది కదా చెప్పేయచ్చు అనుకున్నా. అంటే తెలుగుకి కొంచెం ఎఫర్ట్ అవసరం, ఎట్లయినా ఇంగ్లీష్ అంటే ఒక ట్రెండ్ ఆల్రెడీ ఉంది కాబట్టి చెప్పేస్తాం, లేదు తెలుగులోనే కావాలి అన్నారు. చాలా ఒక రకమైన హెసిటేట్ చేశాను అనమాట ఎట్లా చెప్పాలి అని. సో అప్పట్లో ఇట్లా మధ్యలో అద్దాలు ఉంటాయి, అట్లా చూస్తారు కదా చెప్తూ ఉంటే. ఏం చేశారంటే లైట్స్ ఆఫ్ చేయమని చెప్పా. నేనున్న నన్ను ఎవరు చూడొద్దు, నేను చెప్తాను, ట్రై చేస్తాను, బట్ నాకు డబ్బింగ్ అంత రాదు. అప్పటికి ఏదో ఒక సినిమా అప్పటికి చెప్పలేదు ఏమీ డబ్బింగ్, తర్వాత ఒక 2 సినిమాలో చెప్పాను. కానీ సార్ చెప్తే పాపం వాళ్ళు అడ్జస్ట్ అయ్యి లైట్ ఆఫ్ చేశారు. దెన్ ఒక 4 టేక్లు అయ్యాయి, 4th టేక్ వాస్ ఓకే. ఏదో ఒకసారి అడగాలి.
రీలివ్ ద మూమెంట్స్. నేను స్టేజ్ షోస్లో కూడా వెనక్కి తిరిగి చెప్తుంటా ఒక్కొక్కసారి సిగ్గేసి, లేదంటే నడుస్తూ ఉంటా ఆ టైంకి మైక్ తీసుకుని ఏదో పని ఉన్నట్టు అక్కడికి వెళ్తా అనమాట. కీబోర్డ్ కానీ ఇన్స్ట్రుమెంట్లు వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్తో ఒకళ్ళు అటు ఇటు ఇటు చూసుకుంటూ చెప్తా. సరే, ఇప్పుడు కూడా నన్ను చూసి చెప్పు. ఏంటి ఇలా చూస్తున్నావు, దగ్గరికి రావద్ది ప్లీజ్, చంటి సిక్కేస్తుంది. అరే